సో చాలామంది తన దగ్గరికి వచ్చే ముస్లిం అమ్మాయిల్ని ఇచ్చేయడం. రెండోది, గతంలో చనిపోయిన తీవ్రవాదుల భార్యలు కావచ్చు, కూతుర్లు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఎవరెవరితో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కోల్పోతారు కాబట్టి వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ మీద ఒక కసి అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈమె టార్గెట్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చడానికి కనబడుతుంది. ఈ అఫీరా బీబీ కూడా ఒక పుల్వామా దాడిలో పాల్గొన్న ఒక సూత్రధారుడి భార్య అని చెప్తున్నారు. సో ఆమెని ఈ షాహీన్ షాహిద్ టార్గెట్ చేసి ఆమెను కూడా మార్చిందని చెప్తున్నారు. ఇప్పటికీ కొంతమంది పరారిలో ఉన్నారని చెప్తున్నారు. ఈ పరారిలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వెతుకుతున్నారు. అంటే ఇది ఏంటంటే వీళ్ళ ప్లాను ఇదేదో యాక్సిడెంట్లకు జరిగింది. నిజానికి ఈ ఢిల్లీ బ్లాస్ట్ అనేది ప్లాన్లో భాగం కాదు. అతను ప్యానిక్ అయిపోయి, ఉమర్ నబీ అనే డాక్టర్ ప్యానిక్ అయిపోయి తన అనుచరులు తన బ్యాచ్ అంతా అరెస్ట్ అయిపోయారు కాబట్టి తనేం చేయాలో తనకి మొత్తం లింకులు కట్ అయిపోయినాయి. దాంతో తనేం చేయాలో తెలియక ఆల్రెడీ కారులో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని ఢిల్లీకి వచ్చేసి అక్కడ నుంచి అతను ఏ ప్లేస్లో పీల్చుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్గొన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్లాన్ అయితే డిసెంబర్ 6 ముఖ్యంగా రామ మందిరం, అది ఒకవేళ ఫెయిల్ అయితే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బాంబ్ బ్లాస్టులు చేయాలనేది వీళ్ళకున్న గైడెన్స్ అని డాక్టర్ ముజమ్మల్ కన్ఫరెన్స్ రిపోర్ట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా జైషే మొహమ్మద్ స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే టర్కీకి షిఫ్ట్ అవ్వడం, ఎందుకంటే టర్కీ అనేది నాటోలో సభ్యదేశం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో. అందులో ఏంటంటే వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే నాటో సభ్య దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే మొత్తం అన్ని సభ్య దేశాలు కూడా తమ మీద అటాక్ చేసినట్టుగా అటాక్ చేసిన దేశాన్ని ఎనిమిగా ఉమ్మడి శత్రువుగా భావిస్తాయన్నమాట. అందుకని ఇండియా టర్కీ మీద దాడి చేయడానికి యుద్ధాన్ని ప్రకటించడానికి ధైర్యం చేయదు. పాకిస్తాన్ మీద అయితే చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలన్న ఒక ఇది కనబడుతుంది. ఈ నేపథ్యంలో మోడీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అట్లాగే టర్కీ ప్రభుత్వంతో కూడా ఒక డిప్లొమాటిక్ చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే కొంత లిస్టు ప్రిపేర్ చేసి టర్కీలో జైషే మొహమ్మద్కి సంబంధించిన తీవ్రవాదులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అప్పగించమని టర్కీ ప్రభుత్వాన్ని అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా డిప్లొమాటిక్గా మన వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంది టర్కీ మీద. ఎందుకంటే టర్కీ ప్రభుత్వం ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తున్న వాళ్ళకి షెల్టర్ ఇస్తే మాత్రం నాటో దేశాలు కూడా టర్కీని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి దాని తర్వాత టర్కీ కానీ మారకపోతే టర్కీ మీద దాడులు చేయాలనేది ఇండియా ప్రభుత్వం వ్యూహంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి దాదాపు 400కు పైన టర్కీని డ్రోన్స్ని సప్లై చేసింది. ఆ డ్రోన్స్తోనే ఇండియన్ భూభాగం మీద అటాక్ చేశారు. అట్లాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఉమ్మడిగా తయారు చేయడం కావచ్చు, లేకపోతే టర్కీలో తయారైన దాన్ని పాకిస్తాన్కి అమ్మడం కావచ్చు, ఇవన్నీ ఉంది. ఓపెన్గానే పాకిస్తాన్ వైపు టర్కీ అండ్ అజర్బైజాన్ ఈ రెండు ముస్లిం దేశాలు ఓపెన్గానే పాకిస్తాన్ వైపు నిలబడిన సందర్భం మనం చూసాము. కాబట్టి ఇప్పుడు ఈ తీవ్రవాద స్థావరాలన్నీ ఇప్పుడు టర్కీలో ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇది రామ మందిరాన్ని పెంచేద్దాం అనేది ప్రధాన టార్గెట్గా అనుకోవడం ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే 200 ప్లేసులు అంటే అది మామూలు విషయం కాదు. వేల సంఖ్యలో ఇండియన్స్ చనిపోతారు. అదే వాళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సమర్థంగా వ్యవహరించి దీన్ని బ్రేక్ చేయడం వల్లనే ఒక రకంగా సేఫ్గా ఇవాళ ఉన్నామంటే దానికి కారణం ఈ ఫరీదాబాద్లో జరిగిన ఆపరేషను. నిజానికి ఆపరేషను శ్రీనగర్లో స్టార్ట్ అయింది. శ్రీనగర్లో కొంతమంది 19వ తేదీ పోస్టులు వేసినారు జైషే మొహమ్మద్కి సంబంధించి. ఆ పోస్టుల్ని సీసీటీవీలో నుంచి పట్టుకొని పోస్టులు వేసిన వాళ్ళ ద్వారా రైడ్స్ జరిగి వాళ్ళ ద్వారా ఈ డాక్టర్ ముజమ్మల్ అండ్ బ్యాచ్ని పట్టుకున్నారు. సో ఒక రకంగా హిందూ టెంపుల్స్ మీద, నగరాల మీద 200 ప్లేసుల్లో బాంబ్ అటాక్స్ని బ్రేక్ చేయగలిగారు.